ఓం శ్రీ కల్కి అగస్తి సాయి నమో నమః. 104వ దినము 108 దినముల ఆత్మగాయత్రి సాధన చేసే శిష్యులకు 48 దినముల ఆత్మగాయత్రి నోములు చేయుచున్న ప్రియమైన శిష్యులకు శ్రీ మీనాక్షి అనుగ్రహ భాషణం. ఓం శ్రీ మీనాక్షి దేవ్యై నమో నమః. అనుగ్రహంతో పరిపాలించే శ్రీ మీనాక్షి దేవి ఆశీస్సులు అందరికీ లభించుగాక. పాలక దేవతలైన మేము ఐదుగురము భిన్నమైన పనులను చేపట్టి ఉన్నాము. ఆఖరుగా ఆదిశక్తితో కలిసి సంక్షేపణ చెందగలము. నీలాయితాక్షి సంక్షేపణ జరిగినది. ఇప్పుడు కంచిలో వెలిసిన అమ్మ ఆది కామాక్షి సంక్షేపణయే జరగవలసి ఉన్నది. కామాక్షి దేవి ఆఖరుగా సంక్షేపించుచున్నందున నేను ఈ సమయంలో జీవాణువు గూడు అనే పీనియల్ గ్రంథి నుండి కరిగి బిందువులో నిలిచి ఉన్న ఆదిశక్తితో ఐక్యం చెందగలను. మీనాక్షిదేవి అయిన నేను సంక్షేపిస్తున్నందున ఈ భూమిపై ఏమి జరుగునో మీ శిరసులలో ఏమి జరుగును అని తెలుసుకోవాలి. మీనాక్షి అనగా మీనముల వంటి అక్షులు కలిగినది లేదా కన్నులు కలిగినది అని అర్థము. మానవులకు వెలుపలి ప్రపంచం చూసేందుకు 2 కన్నులు అనుగ్రహించబడి ఉన్నవి. అంతర్చక్షువు లేదా అంతర్నేత్రము అనేది సత్యాన్ని తెలుసుకోగలిగిన శక్తి కలిగినది. ఈ భూమిని చూచుటకు కన్నులున్నవి, ఈశ్వరుని చూసేందుకు కూడా కన్నులున్నవి. చూచుటకు అనేక మూల పదార్థములున్నవి కానీ చూచే దృష్టిని ప్రసాదించే మూల శక్తులు మాత్రము చాలా తక్కువగా కనిపించును. శ్రీ మీనాక్షి అయిన నేను చూచేందుకు సహాయపడే మూల శక్తిని. నా అణువు యొక్క శక్తులే చూసే సామర్థ్యాన్ని ప్రసాదించుచున్నవి. ఒక మానవుని దేహంలో అనేక అంగములున్నవి, అయినను కన్నులకు మాత్రమే చూసే సమర్థత ఉన్నది. దానికి మూల కారణం ఆకాశ మూలకాలు. కాంతి నిండిన శూన్య ప్రదేశము నుండి కాంతి నిండిన శూన్య ప్రదేశము నిండిన మూల గర్భస్థ బీజము అనే పాదరసమే కాంతిని వెలిగక్కే సమర్థత కలిగి ఉండును. కాంతి నిండిన శూన్య ప్రదేశము నిండిన మూల గర్భస్థ బీజము అనే పాదరసమే కాంతిని వెలుగక్కే సామర్థ్యాన్ని కలిగి ఉండును. కాంతిని తెలుసుకోనగలిగే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండును. కాంతిని తెలుసుకునే తత్వాన్ని కలిగిన అత్యంత సూక్ష్మమైన ఆకాశ మూలకాలే కన్నులలో నెలకొని ఉండును. ఆకాశ తత్వం కాబట్టి శూన్యం అని చెప్తోంది అమ్మ. శూన్య ప్రదేశంలో కాంతి నిండి ఉంటుంది. ఆ శూన్య ప్రదేశం నిండి ఉన్న మూల గర్భస్థ బీజం ఏదైతే ఉంటుందో అందులో శూన్యమే ఉంటుంది. శూన్య ప్రదేశమే ఉంటుంది. అందువలననే అక్కడ కాంతి నిండి ఉంటుంది. కాబట్టి కాంతి నిండిన శూన్య ప్రదేశం నిండిన మూల గర్భస్థ బీజము అనే పాదరసమే కాంతిని వెలుగక్కే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అది మనకు అందరికీ తెలుసు. అక్కడే ఆ న్యూక్లీ దగ్గరే కాంతి వెలికి వస్తూ ఉంటుంది. అది చూడడానికే మనం ఇంత ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. దాని దర్శనం చేసుకోవడానికి ఆ కాంతిని. ఆ కాంతే కళ్ళు చూసేదానికి ఏ ఏదైతే ఉందో ఆ శక్తి ప్రసాదిస్తుందనమాట. కాంతిని తెలుసుకునే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండును. అంటే తనలో కాంతి ఉంటుంది. వెలుపల కాంతి ఉంటే దాన్ని తెలుసుకోగలుగుతుంది. 2 సామర్థ్యాలు ఆ శూన్య ప్రదేశానికి, ఆ మూల గర్భస్థ బీజంలో ఉండే శూన్య ప్రదేశానికి ఉంటాయి. కాబట్టి కాంతిని తెలుసుకునే తత్వాన్ని కలిగిన అత్యంత సూక్ష్మమైన ఆకాశ మూలకాలే కన్నులలో నెలకొని ఉండును. అంటే మన కళ్ళలో స్పేస్ మాలిక్యూల్సే ఉంటాయన్నమాట. కన్నులను కదిలింపజేసి దానికి సరిపోయే శక్తులను అనుగ్రహించేదే మీనాక్షి అయిన నా పని అయి ఉన్నది. 10 మంది దేవతలు అనే ప్రాణకణములు నా శక్తులను తీసుకొని కన్నులకు పంపించే పనిని చేపడతారు. 51 శక్తి అంశాలుగా నిలిచి ఉండే ప్రాణశక్తులలో 10 ప్రాణ కణములు నా పర్యవేక్షణలో పనిచేయును. శ్రీ మీనాక్షి యొక్క సంక్షేపణ అనేది మీ కన్నుల సంక్షేపణగా రూపొందునా అంటే అవును అని నేను అంటాను. అంటే అమ్మ కన్నులకు శక్తిస్తున్నది కదా! కాబట్టి అమ్మ సంక్షేపిస్తే మన కన్నులు కూడా సంక్షేపణ అంటే దృష్టి. మన కన్నులంటే కళ్ళు ఎక్కడికి వెళ్ళవు. ఆ చర్మ చక్షువులు అక్కడే ఉంటాయి. కానీ కన్నుల దృష్టి ఏదైతే ఉందో ఆ శక్తి అమ్మతో పాటు సంక్షేపణ చెందుతుందా అని మనకు డౌటొస్తే అవును అంటోందమ్మ. అవును అని నేనంటాను. కన్నుల సంక్షేపణ అనగా దృష్టి శక్తిని తగ్గించి వేయును అని తలచవద్దు. సందేహాన్ని తీర్చారమ్మ. అందుకు బదులుగా చూసే వస్తువు యొక్క తత్వం మారిపోవును అని గ్రహించాలి.
ఏ వస్తువునైతే మనం చూస్తున్నామో, మన కళ్ళతో చూసినప్పుడు ఏ విధంగా అర్థమవుతున్నాదో ఆ వస్తువు తత్వము, అది మారిపోతుందట మనకు. ఎందుకంటే కన్నులలో ఉండే మూల గర్భ పదార్థములకు నా ఉష్ణశక్తియే ఆహారంగా అందించబడును. ఇప్పుడు నా సంక్షేపణ వలన ఆత్మ అణువులే తమ శీతల శక్తిని అందించసాగును. అంటే ఏమర్థమైంది ఇక్కడ మనకు? అమ్మ సంక్షేపణ అది మనకు రోజు తెలుసు. అమ్మ సంక్షేపిస్తే అమ్మ బదులుగా శివుని శక్తులు వెలికొస్తాయి. అందులో ఏదో ఒకటి దానికి ప్రత్యామ్నాయంగా వచ్చి శక్తి ప్రసాదిస్తూ ఉంటాయి. అవి శీతల శక్తులు అయి ఉంటాయి. కాబట్టి మొదట అమ్మ ఉష్ణ శక్తులు ఆ మూల గర్భ పదార్థం కన్నులలో ఉండేటువంటి ఆకాశ ఆహ్, మూలకాలకు మూలకాలు తీసుకొని ఉండే ఆ మూల గర్భ పదార్థం ఏదైతే ఉందో దానికి ఆహారం కావాలి కదా! దానికి ఆ కళ్ళలో ఉండే దానికి ఉష్ణశక్తి ఆహారంగా అందించబడుతూ ఉన్నది ఇంతవరకు. ఇప్పుడు అమ్మ సంక్షేపిస్తే ఆత్మ అణువులు ముందుకు వచ్చి తమ శీతల శక్తిని అందించసాగును. అంటే ఏమవుతోంది ఇక్కడ? ఇంధనం మారిపోతుంది. అందువల్ల చూసే వస్తువు యొక్క తత్వం మారిపోతుంది. ఉష్ణశక్తితో ఉష్ణశక్తి తిని అంటే ఆహారం స్వీకరించి కళ్ళు కనుక చూస్తే ఆ వస్తువు తత్వం ఒక విధంగాను, ఇప్పుడు శక్తిని తీసుకున్నప్పుడు కళ్ళు చూస్తే ఆ ఎదుటి వస్తువు యొక్క తత్వం వేరే రకంగాను మనకు అది మారిపోతుంది అని చెప్తున్నదమ్మ. అందువలన స్ ఇప్పుడు నా సంక్షేపణ వలన ఆత్మాణువులే తమ శీతల శక్తిని అందించసాగును. అందువలన కన్నులు చల్లబడును. చూసినవన్నీ కావాలి అని అనిపించదు. అంటే మన కళ్ళు చల్లబడిపోతాయట. ఎందుకంటే చల్లటి శక్తులు అందించబడతాయి శివయ్య ద్వారా. కాబట్టి అంటే అంతకుముందు కళ్ళలో అగ్ని ఉంటే ఏమవుతుంది? చూసిన ప్రతిదీ డిజైర్ అనేది ఒకటి ఏర్పడుతుంది. ఇప్పుడు అది పోతుంది. అంటే శివయ్య తత్వం మెల్లిమెల్లిగా మనకు అలవడుతుంది. చూసిందంతా కావాలి అని మనకనిపించదు. చూస్తాం, ఎంజాయ్ చేస్తాం కానీ అది పొసెస్ చేయాలని అనిపించదు అంటోందమ్మ. అందుకు బదులుగా దృష్టిని ఇచ్చే మూల పదార్థంగా పనిచేయుచున్న భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకొన ప్రయత్నించును. ఆహా! ఇంత అందమైనది లేదా ఇంత గొప్పది ఏదైతే అది అంతటి విశేష్యము ఉన్నటువంటి ఆ విశిష్టత ఉన్న వస్తువు చూసేదానికి నాకు శక్తిని భగవంతుడిచ్చాడు కదా! అమ్మ ఇచ్చింది. ఇప్పుడు మనకు భగవంతుడంటే మీనాక్షమ్మ ఇచ్చిందని తెలిసింది. కాబట్టి అమ్మకు లేదా భగవంతుడికి మనం కృతజ్ఞతలు తెలుపుకోవడం మొదలుపెడతామట. దృష్టిని ఇచ్చే మూల పదార్థంగా పనిచేయుచున్న భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకొన ప్రయత్నించును. మధురలో పరిపాలించే నేను సంక్షేపిస్తే ఆ ప్రదేశంలో గొప్ప మార్పులు ఏర్పడును. అంటే మదురైలో అమ్మ ఉంది కదా! అక్కడ మొత్తం ఆ ఏరియాలో పెద్ద మార్పులు. ఎందుకంటే అమ్మ శక్తి మొత్తం పరుచుకొనుంటుంది మదురైలో. కాబట్టి మధురలో పరిపాలించే నేను ఆ ప్రదేశంలో గొప్ప మార్పులు ఏర్పడును సంక్షేపిస్తే. మనుషుల దృష్టి సామర్థ్యం మార్పు చెందును. కన్నులతో చూసి తెలుసుకొనుట అనేది మార్పు చెంది వేరొక విధంగా రూపొందును. వేటిని చూసినా సంబరపడే తత్వం పెరుగును. అంటే ఎంజాయ్ చేస్తామనమాట మనం. అంటే దాన్ని పొసెస్ చెయ్యాలి అనుకోకుండా దానికి సంబరపడే తత్వం మనలో పెరుగుతుంది. అది చూసి ఆహా! గొప్పగా ఉంది. దాన్ని చూసి ఎంజాయ్ చేస్తాం మనం. చల్లని కన్నులు అనేవి దేనిని చూసినను దాని మూలాన్ని స్పృశించి తెలుసుకొనగలుగును. కళ్ళ శక్తి పెరిగిపోతుంది. ఎందుకంటే ఆత్మ కణముల శక్తులు మనకు దొరుకుతాయి కాబట్టి కళ్ళకు గ్రేడ్ పెరుగుతుంది మనకు. చల్లని కన్నులు అనేవి దేనిని చూసినను దేనిని చూసినను దాని మూలాన్ని స్పృశించి తెలుసుకొనగలుగును. పూర్తిగా సంక్షేపించే నేను నా పాదరస శక్తులను రక్తముతో కలుపుతున్నందున రక్తంలో కూడా మార్పులు ఏర్పడును. మీనాక్షిదేవి శక్తుల కలయికని ఈ సమయంలో శ్రీచక్ర ధ్యాన సాధన చేసే వారందరూ సులభంగా తెలుసుకొనవచ్చును. భౌతికంగా 3 విధములైన మార్పులు, అంతర్గతంగా 3 విధములైన మార్పులు ఏర్పడును. అమ్మ పూర్తిగా సంక్షేపిస్తారట ఈరోజు. ఎందుకంటే ఆఖరు దినాలకు వచ్చేసింది మనకు. 104వ దినం ఈరోజు. కాబట్టి అమ్మ వెళ్ళిపోతారు లోపలికి. కాబట్టి శ్రీచక్ర ధ్యాన సాధన చేసే వారం మనమందరం సులభంగా తెలుసుకోవచ్చు అంటున్నారు అమ్మ. ఎలా అంటే భౌతికంగా ఫిజికల్ లెవెల్‌లో 3 రకాల చేంజెస్, ఇన్నర్ లెవెల్‌లో 3 రకాల చేంజెస్ వస్తాయట. వాటిని చెప్తుందమ్మ. దాని ప్రకారంగా మనం కనుక్కోవచ్చు. మనం తెలుసుకోవచ్చు. అమ్మ కలిసింది లోపల అని చెప్తున్నారు. అవి చెప్తున్నారు.
భౌతిక మార్పు అనేది అందరూ తెలుసుకునే విధంగాను, అంతర్గత మార్పు అనేది సూక్ష్మ భావనలు పెరిగి ఉన్న వారికి మాత్రమే తెలిసే విధంగాను అమరి ఉంటుంది. అంతే. అది ఆబ్వియస్ థింగ్. అంతర్గతంగా మార్పులు మనం కనుక్కోవాలి అంటే సూక్ష్మాతి సూక్ష్మమైన భావనలు, ఆహ్, అంటే అమిత సునిశితమైన భావనలు లోపల ఉన్న వాళ్ళు మాత్రమే ఆ లోపల ఇన్నర్ చేంజెస్ తెలుసుకోగలరు. అదే చెప్తోందమ్మ. భౌతికంగా చెప్తోంది. భౌతికంగా కనిపించే మొదటి మార్పనేది కన్నులలో పెరిగే నీరు. ఈ రోజంతటా ధ్యానించే ప్రతి సమయంలోనూ కన్నులలో నీరు కారును. ఎందుకంటే, నా అతీత శక్తులు కన్నులకు అనుగ్రహించబడుతున్న దాని వీర్యవంతమైన తత్వాన్ని తెలుసుకోలేరు. కానీ కన్నుల పొరలు కరుగనారంభించును. అమ్మ అతీత శక్తులు కన్నులకు అందించబడతాయి ఈరోజు. కాబట్టి ఆ వీర్యమైన తత్వాన్నయితే మనం తెలుసుకోలేము ఏంది అని. కానీ కన్నుల పొరలు కరుగనారంభిస్తాయి. తెరలు కరిగి కలిసిపోతున్నందున మాయ, కర్మ, అహంకారం వంటి ముమ్మలములు క్షీణించును. 3 మలాలుంటాయి. అంటే వ్యర్థాలు. 3 రకాల మలములు ఉంటాయి. వేస్ట్ పదార్థాలు. అవి ఏందంటే అంటే మనలోంచి తీసివేయాల్సిన వాటిని మలములు అంటారు. మలం అంటే శరీరంలో ఉంచుకోకూడదు. మనం తీసేయాలి. ఫిజికల్ మలములు మన చెవిలో నుంచి వచ్చే మలము, ఇలాంటి కళ్ళల్లో నుంచి వచ్చే అవన్నీ మలములే. కాబట్టి అలాంటి మలములు లోపల ఉండే వాటిని ముమ్మలములు అంటారు. అంటే 3 రకాల మలములు. ఆ 3 మలములు ఏమిటి అంటే మాయ, కర్మ, అహంకారం. ఈ 3 క్షీణించడం మొదలుపెడతాయట. ఎందుకంటే తెరలు కరిగి కలిసిపోతాయి కళ్ళల్లో. ఎందుకంటే అమ్మ అతీత శక్తులు ప్రసరించబడతాయి. తెరలు కరిగి కలిసిపోతున్నందున మాయ, కర్మ, అహంకారం వంటి ముమ్మలములు క్షీణించును. భావనాపూర్వకముగా స్వీకరించాలి. అంటే వీటిని భావనలతో స్వీకరించాలి. ఇప్పుడు అమ్మ చెప్పింది కాబట్టి మనం లోపల అవన్నీ కరిగిపోతున్నట్టుగా ఎంతో ఊహించుకుంటూ తీసుకోవాలి వాటిని యాక్సెప్ట్ చేయాలి. భౌతికంగా కనిపించే రెండవ మార్పు. మొదటిదేమో కళ్ళల్లో నీరు కారడం. భౌతికంగా కనిపించే రెండవ మార్పు అనేది కనురెప్పల కదలిక. ఈరోజు జాగ్రత్తగా గమనించినట్లయితే సహజంగానే మీ కనురెప్పలు 2 అధికంగా కొట్టుకొను. ఒక్కోసారి కన్ను అదురుతూ ఉంటుంది. రెప్పలు కొట్టుకుంటుంటాయి. కన్ను అదరడం వేరు. లోపల నరం ఆహ్, బ్లింక్ అవుతూ సారీ బ్లింక్ కాదు. అది ఆహ్, మూవ్ అవుతూ ఉంటుందనమాట. జట్కాలాగా. అలా కాకుండా కను రెప్పలు టపటపా కొట్టుకోవడం అనమాట. అది అధికంగా కొట్టుకుంటుందట. కొందరికి ధ్యానంలో ఇవి జరుగుతూ ఉంటాయి. ఈ కనురెప్పలు కొట్టుకోవడం అనేది. ఇలాంటిదేదో మార్పు ఈరోజు అమ్మ శక్తులు అతీతంగా దొరకడం వల్ల జరుగుతుందట. ఒకటి కంటి నీరు కారడం. ఎందుకంటే మీనాక్షమ్మ గదా! కళ్ళ శక్తులిస్తుంది కాబట్టి, కళ్ళల్లోనే ఈ మార్పులన్నీ తెలుస్తాయి. కన్నులు కొట్టుకోవటం, కన్నుల నీరు కారడం ఇది. కన్నులు మూసుకొని కాపాడుటకు ప్రయత్నములు జరుగును. అంటే కన్నులు టపటపా కొట్టుకున్నందువల్ల కన్ను ఆటోమేటిక్‌గా తనంతట తానే రక్షించుకోవడాని కోసం కన్ను మూసుకుంటుంది అప్రయత్నంగా. అది జరుగుతుందట. ఈ 2. కాబట్టి వీలైనంత వరకు అందరూ కన్నులు మూసుకొని ఉండడానికి ప్రయత్నించండి. మాక్సిమం అవకాశం ఉన్నప్పుడల్లా కళ్ళు మూసుకొని కూర్చోవడానికి ప్రయత్నించాలి. భౌతికంగా కనిపించే మూడవ మార్పు మేను జలధరింపు. ఈ రోజంతా లెక్కలేనన్ని సార్లు దేహము జలధరించును. శిరస్సులో కొంచెం భారం అధికం అనిపించును. ఎందుకంటే నా సంక్షేపణ కారణంగా శిరస్సులో సూక్ష్మ ఆకాశ మూలకాలన్నీ బలంగా పరుచుకొనును. దీనిని అనుభూతి చెందినచో మంచిది. అంతర్గతంగా జరిగే మొదటి మార్పు ఇక 3 ఫిజికల్ మార్పులు చెప్పేశారు. ఇప్పుడు లోపల అంతర్గతంగా జరిగే మార్పులు చెప్తున్నది. అంతర్గతంగా జరిగే మొదటి మార్పు భావనలు అనేవి ఒకటి. ఈరోజు అత్యంతం తక్కువగా భావనలు వ్యక్తమవుట గమనించవచ్చును. అతి తక్కువగా భావనలు వ్యక్తమవుతాయట ఈరోజు. అతీతముగా లభిస్తున్న ఆకాశ మూలకాలచే మొట్టమొదట నిర్మూలించబడేది సంచిత ముద్రలనెడు ప్రోటీన్ సాఫ్ట్ టిష్యూస్ అనునవే. కావున ఆలోచనలు పుట్టుట కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంతర్గతంగా జరిగే రెండవ మార్పు అనేది ప్రేమ అనే మహాశక్తులే. ప్రేమ అనేది అత్యున్నతమైన ఆకాశ శక్తులు. మీనాక్షి అయిన నేను ఆ శక్తులను తీసుకొని జీవాణువు గూటిలో భద్రపరుస్తాను. వాటిని కన్నులకు పంచిపెడతాను. కన్నులకు మాత్రమే ప్రేమను వ్యక్తం చేసే ఒక ఉన్నతమైన కన్నులు మాత్రమే ప్రేమను వ్యక్తం చేసే ఒక ఉన్నతమైన అంగము. మన శరీరంలో ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేసేది దాని నెక్స్ట్ స్పర్శ వస్తుంది. ఎందుకంటే మనం పిల్లల్ని గాని
మనకన్నా చిన్న వాళ్ళని మనం ప్రేమ చూపించాలంటే వాళ్ళని అలా నిమురుతాం వాళ్ళ మీద, వాళ్ళ శరీరం మీద. అది కూడా ప్రేమను వ్యక్తం చేసే ఒకానొక ఆహ్, శక్తి. కానీ స్పర్శ కన్నా ముందర మొట్టమొదటి ప్రధానమైన అంగం మన శరీరంలో ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేసేది కళ్ళు. ప్రేమను గాని, కరుణను గాని, దేన్నైనా క్రోధాన్ని అన్నిటిని వ్యక్తం చేసేది కళ్ళు మాత్రమే. కాబట్టి కన్నులు మాత్రమే ప్రేమను వ్యక్తం చేసే ఒక ఉన్నతమైన అంగము. కావున ఈ రోజు నుండి ప్రేమ పెరుగుటను, అది కన్నులలో ప్రతిఫలించుటని గమనించగలరు. మూడవ అంతర్గతమైన మార్పు అనేది నమ్రత, సర్దుకుపోవటం. అంటే ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ అన్నమాట. అందుకని 2 రాశాను నేను. నమ్రత, సర్దుకుపోవటం. ఫ్లెక్సిబిలిటీ. ఏ విధంగా అయితే మేని జలధరింపు సహజంగానే వ్యక్తమగుచున్నదో, అదే విధంగా అంతర్గతంగా సర్దుకుపోయే తత్వం అనేది అధికమగును. సూక్ష్మ భావ అంటే ఒక సిట్యుయేషన్ ఏర్పడినప్పుడు ఎవరితో అయినా గాని, లేదు ఏదైనా సార్వజనీనంగా ఒక సిట్యుయేషన్ ఏర్పడినప్పుడు దానికి విపరీతంగా చలించకుండా నమ్రతతో దాన్ని యాక్సెప్ట్ చేసి ఇట్స్ ఓకే అనుకోని విపరీతంగా వ్యతిరేకత వ్యక్తపరచకుండా సర్దుకుపోయే తత్వం. ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సిట్యుయేషన్‌కి అనుగుణంగా. ఆ తత్వము అధికమవుతుందట. సూక్ష్మ భావనలను సూక్ష్మ భావనలు అధికమైన వారికి మాత్రమే సత్యము బోధపడగలదు. శ్రీ మీనాక్షి దేవి అయిన నేను సంక్షేపించిన పిమ్మట ఒక మండల కాలం వరకు నా యొక్క తీవ్రమైన శక్తులు మీ శిరస్సులో ప్రసరిస్తూనే ఉండును. అమ్మ కూడా మండల కాలం అమ్మ శక్తులు మనలో ఉంటాయట. ఆత్మ కణములు, శివాంశలు అను 2 విధములైన శక్తులు మీ 2 కన్నులకు శక్తులను అందించసాగును. 2 రకాల శక్తులు చెప్తున్నా. అంటే శివాంశలు, ఆత్మ కణాలు అని. అంటే శివాంశలు, ఆత్మ కణాలు కూడా. కానీ ఇక్కడ ఆత్మ కణములు, శివాంశలు అను 2 విధములైన శక్తులు మీ 2 కన్నులకు శక్తులను అందించసాగును. ఆకాశ మూలకాలను ఆకర్షించి కన్నులకు అందించుట ఆకాశ మూలకాలను ఆకర్షించి కన్నులకు అందించుటకు, కన్నుల ద్వారానే అధికంగా ప్రేమను కురిపించుటకు సహాయపడుతున్న 2 వేర్వేరు ఆత్మ కణములు అనేవి శ్రీ మహా అగస్త్యుల వారు మరియు శ్రీ మహాకాళేశ్వరుడు అయి ఉన్నారు. అంటే వీళ్ళలో ఒకరు ఆత్మ కణము, ఒకళ్ళు శివాంశ. అది ఏదనేది అమ్మకే తెలియాలి. కాబట్టి ఇక్కడేం చెప్తున్నారు? ఆత్మ కణములు, శివాంశలు అను 2 వేర్వేరు శక్తులు మీ 2 కన్నులకు శక్తులను అందిస్తాయి. ఆకాశ మూలకాలను అది ఏవేవి శక్తుల వల్ల మనకేం తెలుస్తుందంటే, ఆకాశ మూలకాలను ఆకర్షించి కన్నులకు అందించుటకు ఆ శక్తులు ఏం చేస్తాయనేది. ఆకాశ మూలకాలను ఆకర్షించి కన్నులకు అందించే ఒక పని. కన్నుల ద్వారానే అధికంగా ప్రేమను కురిపించుట. ఈ రెండిటికి సహాయపడతాయన్నమాట ఈ 2 వేర్వేరు శక్తులు. అవి ఏవి ఆ 2 వేర్వేరు శక్తులంటే, ఆ 2 వేర్వేరు ఆత్మ కణములు అనేవి శ్రీ మహా అగస్త్యుల వారు మరియు శ్రీ మహాకాళేశ్వరుడు అయి ఉన్నారు. వీరిరువురు తమ శక్తులను మీ కన్నులలో ఆకాశ మూలకాలుగా రూపొందించి అనుగ్రహిస్తారు. అంటే వాళ్ళ శక్తులు అందిస్తారు. ఏ రూపంలో? ఆకాశ మూలకాల రూపంలో. అంటే వాటిని ఆకర్షించి తీసుకొని మన కళ్ళల్లో ప్రవేశపెడతారు వాళ్ళ శక్తులు. మీనాక్షి అయిన నా సంక్షేపణ అనేది మానవ కులం యొక్క కదలికలని మార్చి అమర్చగలదు. మన మొత్తం హ్యూమన్ బీయింగ్స్ అందరి ఈ మూవ్‌మెంట్స్‌ని అంటే మన మొత్తాన్ని మార్చేస్తుందనమాట. అప్‌సైడ్ డౌన్‌గా అమ్మ. మార్చి వేరేది అమరుస్తుంది. సత్యయుగ బీజములుగా వికసించే వారందరూ తమ 2 కన్నులకును మహా అగస్త్యుల వారు, మహాకాళేశ్వరుడు ఇంధనములు అందించబోతున్నారు అనే సత్యాన్ని తెలుసుకొనండి. అంటే ఈ శ్రీచక్ర ధ్యాన సాధన చేసే మనమందరము సతయుగ బీజములు. ఆ సతయుగ బీజంలా వికసించే మనమందరం కూడా మన 2 కళ్ళకు శక్తులను మహా అగస్త్యుల వారు సద్గురు అగస్త్యుల వారు కాకుండా మహా అగస్త్యుల వారు, మహాకాళేశ్వరుడు. వీరిరువురు మనకు ఆహారం, కళ్ళకు ఇంధనాలను అందించబోతున్నారు అనే సత్యాన్ని బాగా తెలుసుకోవాలి. నా శక్తులు ఈ సమయంలో ఏర్పరిచే మార్పులను గ్రహించాలి. అమ్మ శక్తులు తీసుకొని మనలో ఏమేం మార్పులు పైన అమ్మ వివరించిన విధంగా అవన్నిటిని క్యాచ్ చేయడానికి మనం ప్రయత్నించాలి. కన్నుల కాంతి శక్తి పెరుగుటకు, ప్రేమ, కరుణ పెరుగుటకు శ్రీ మీనాక్షి దేవి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు.